ఎక్కడ పడిపోతుంది. మీరు మాట్లాడినప్పుడు తెలంగాణ ఏ గ్రాఫ్లో ఉండే, ఇవాళ మీరు గవర్నమెంట్ వచ్చిన 15 నెలల తర్వాత ఈ తెలంగాణలో ఎక్కడ ఉంది? కేవలం మీరు మాట్లాడిన అంశాలు, మీరు మాట్లాడిన చిన్న చిన్న హామీల మీదనే మీరు ఒకసారి పర్యవేక్షించుకోండి. ఇది పద్ధత అనేది. హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి హరీష్ రావు గారు ఇంత మాట్లాడింది కదా మీరు కేసీఆర్ గారి మీద. మరి మీ హామీలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయి, కుంగిపోతున్నాయి, చచ్చిపోతున్నారు. ఏం చర్యలు ఉన్నాయి చెప్పండి. మాట్లాడేటప్పుడు ప్రజలు గమనిస్తారు. ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. అది పొద్దున వస్తున్నారు మంత్రులు, సాయంత్రం పోతున్నారు, అంతే. ఏం లేదు, అక్కడ ఏం జరుగుతలేదు. కావాలంటే మేము సవాలు విసురుతూ ఉన్నాం. 42 మంది లోపలికి వెళ్ళే కార్మికులు ఆ రోజు రాత్రి 42 మంది పోయి 8 మంది చనిపోయింది కదా. మీరు మిగతా వాళ్ళను మీడియా ముందు, మా ముందు అక్కడ ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి. రాత్రి డ్యూటీకి పోయి పొద్దుగాలు వచ్చిన 42 మందిని అక్కడ కూర్చుని. వాళ్ళు వద్దని చెప్తున్నా కూడా పంపించిన అధికారులు, మన సిబ్బంది ఎవరైతే పోయినారో 42 మంది చనిపోగా మిగిలిపోయిన వాళ్ళని, రాత్రి డ్యూటీ చేసిన వాళ్ళని ప్రత్యక్షంగా అక్కడ మీ సమక్షంలో మాట్లాడమని చెప్పండి. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. 3 నెలలు అయిందంట. వాళ్ళకి ఇచ్చేది 500 రూపాయలు రోజు. 23 కిలోమీటర్లు లోపలికి పోయి ప్రాణాలకు తెగించి ఆక్సిజన్ పోయిందంటే, ఆక్సిజన్ మిషన్ పనిచేయలేదంటే చచ్చిపోతారు లోపలే, ఆక్సిజన్ అడక. అలాంటి ప్రమాదకరంలో పనిచేసే కార్మికులకు మీరు ఇచ్చేది 500 రూపాయల రోజు. 3 నెలల జీతాలు ఇవ్వలేదంట వాళ్ళకు. తినడానికి భత్యం ఇవ్వలేదంట వాళ్ళకు. అక్కడనే ఉన్నారు. మేము కాదు చేసింది రాజకీయం, మేము కాదు చెప్పింది, ఇది వాళ్ళు చెప్పింది. అక్కడే ఉన్నారు సిబ్బంది. ఇవాళ పోదామంటే మీరు హెలికాప్టర్లు రాండి అందరూ, మేము బస్సులో వస్తాం, మేమందరం. మీరు హెలికాప్టర్లు రాండి, మేము ముందు పోయి బస్సులో పోయి ఉంటాం. మీడియా ముందు అక్కడ మీరు ప్రదర్శించండి వాళ్ళను. మేము చెప్పిన దానిలో ఒక్క పల్లెత్తు మాట తప్ప అయితే మేము అక్కడనే బొక్క చెంపులు వేసుకొని ముక్కు రాళ్ళకు రాస్తాం. అక్కడనే దాని నదిలో దుంకుతాం మేము, మా అబద్ధం అయితే. వాళ్ళకు కార్మికులకు తిండి సరిగా లేదు, 3 నెలల జీతాలు ఇవ్వరా అండి ఎవడైనా? మీరు ఇచ్చే నెలకిచ్చే రోజుకిచ్చే 500 రూపాయలు 30 రోజులు పనిచేస్తే 15,000 వస్తాయి. 3 నెలల జీతాలు ఇవ్వరు వాళ్ళకు, తిండి పెట్టరా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత ఘోరంగా ఉంటుందా? మీరు పోయి రోజు ఉదయం పోయి సాయంత్రం ఎవరిని కలిసింది చెప్పండి, ఏం చేసింది చెప్పండి. లోపల ఫోన్ పనిచేస్తుందా? టన్నల్లో పోయి ఫోన్ మాట్లాడతారు, ఫోన్ పనిచేస్తుందా అండి లోపల? పేపర్లో కనిపించడానికే ఫోన్ మాట్లాడినట్లు మాట్లాడడం తప్ప లోపల టన్నుల ఫోన్ పనిచేస్తుందా? వీళ్ళతో మాట్లాడిందా? కార్మికులతో మాట్లాడిందా? మీరు మీడియా సమక్షంలో మాట్లాడిందా? చెప్పండి. మేమేదో పోదని కాముకున్నందుక మీరు ఇష్టానుసారంగా మాట్లాడము? కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు. పేదవాళ్ళంటే మీకు అంత చిన్న చూపా? కార్మికులు అంటే అంత చిన్న చూపా మీకు? అంత చులకన్నా? ఒక్కరోజు హెలికాప్టర్ ఖర్చు అంతా కాదు, వాళ్ళకి మొత్తం బకాయిలు చెల్లించనికే. మీరు పోయి ఎవరిని కలిసిర్రు? కార్మికులు ఎలా కలిసేది ఎవరిని? ఏ బాధలు మీరు విన్నారు చెప్పండి? మంత్రులుగా పోయి మీరు ఏ బాధలు విన్నారు? వద్దనగా పంపించిర్రు, సాగుకు కారకులైనరు. కనీసం సరైన ప్రయత్నం లేదు. మేము మాట్లాడితే మా మీద ఉల్టా దబాయింపులా? ఉల్టా దబాయింపులు చేసి మాట్లాడతారా మీరు? కేసులు పెడతారా? మాట్లాడిన దానికి కలవరా మీరు మమ్మల్ని? మేము నక్సలైట్లమా? ఆ నల్లమల్ల అడవిలోకి నుంచి వచ్చిన నక్సలైట్లమా మేము? చెప్పండి. 10 ఏళ్ళు పరిపాలించింది మేము కదా? మా ప్రభుత్వంలో మీరు కూడా మంత్రులు ఉన్నారు కదా?
మీ మాట వినలేదా? ఆనాడు అసెంబ్లీలో జానారెడ్డి గారు మాట్లాడినందుకే కదా కేసీఆర్ గారు ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టి ఆల్ నెంబర్ 1లో మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి అని మల్తటి రోజే 100 కోట్లు నిధులు విడుదల చేసి మొబిలైజ్ అడ్వాన్స్ కింద ఇమ్మీడియట్ విడుదల చేసి పాత బకాయిలు ఉంటే చెల్లించి స్టార్ట్ చేయమని చెప్పలేదా? మేము అట్లే అన్నామా? మేము అట్లే మాట్లాడినామా? ఇలాంటి చర్యల వల్ల ఏమైందంటే వచ్చే ప్రభుత్వంలో అరే మనం ఇట్లా చేయాలనేటువంటి భావన కలుగుతుంది. అభివృద్ధి పక్కకు పెట్టి కక్ష సాధింపులు అనేటివి చేయండి అనేటట్టు మీరు ముందు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే తప్ప ఒక్కటి కూడా మీది కరెక్ట్గా లేదు. కన్వేయర్ బెల్ట్ రెడీ అయినా కూడా ఈ పాటికి 9 రోజులు అయింది కదా. ఆ బెల్ట్ రిపేర్ కనీసం ఇక్కడ అయ్యేది. కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేస్తేనన్నా కనీసం ఆ బెల్ట్ ద్వారా మట్టి మొత్తం తీసేవాళ్ళు. ఇవాళ కంపెనీ ఎండి వచ్చి నేను ఏం చెప్తాడు, వాళ్ళు చనిపోయింటారని చెప్తారు ఇంటర్వ్యూలో. వీళ్ళు ఏం చెప్తారు, బతికిండ్రు మేము సహచర్యలు చేపడతామని చెప్తారు. వీళ్ళు బతకాలని మేము కోరుకుంటాం. ఇరుక్కపోయినరేమో, నిజంగా వాళ్ళు ఇరుక్కపోయినరేమో, మిషన్ దగ్గర ఉన్నారేమో, తొందరగా తీయాలని మేము కోరుకున్నాం. ఒకవేళ వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా వీళ్ళే కారణం. మేము రాజకీయం అనేది చేయట్లేదు. ఐదు సంవత్సరాల తర్వాత పనులు ప్రారంభమైనప్పుడు మీరు 15 నెలల్లో 15 మీటర్లు కూడా తీయలే. మీరు 15 నెలలు మీరు పరిపాలన చేసి 15 మీటర్లు కూడా తోగలే. మీరు 15 మీటర్లు కూడా మీరు మట్టి తోగలే. 5 సంవత్సరాల తర్వాత పని చేసేటప్పుడు మీరు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ తీసుకోవాలి. లేదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మేకాని పిలిపించి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. ఒకవేళ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టు మీరు ప్రారంభించే కన్నా ముందుంటే మీడియా సమక్షంలో ప్రవేశపెట్టాలి. అది లేదంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏది రాక్స్ మెకానిక్ వాళ్ళు కూడా ఒపీనియన్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళ ఒపీనియన్ ఏమైనా ఉందా, అది ఉంటే కూడా మీరు ప్రారంభించకన్నా ముందు మీకు ఎవరి అనుమతి తీసుకున్నారు, టెక్నికల్ ఒపీనియన్ ఎవరు ఇచ్చిర్రు, అది కూడా మీరు బయట పెట్టాలి. ఇది ఆగిపోయినప్పుడు వాటర్ వస్తుంది, పైనుంచి మట్టి వస్తుందని ఆగిపోయింది. అవతల ఇంకొకటి రివర్స్ అటు నుంచి ఇంకొక మిషన్ బేరింగ్ ఖరాబ్ అయింది. 8 నెలలు ఇది. ఆ బేరింగ్ ఒకవేళ తొందరగా తెచ్చి స్టార్ట్ చేసినా ఓపెనింగ్ ఒకటి, అవుట్లెట్ నుంచి కూడా ఒకటి స్టార్ట్ అయింది మిషన్. ఒకవేళ ఆ బేరింగ్ తీసుకొచ్చి తొందరగా స్టార్ట్ చేసినా అక్కడ నుంచి కంప్యూటరైజ్ చేసుకుంటూ వచ్చేది. మీరు బేరింగ్ తెప్పియలేదు ఇంతవరకు. ఇంకా చిన్న బేరింగ్ తెప్పియక ఆగిపోయింది అవతల. ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, ఒపీనియన్ తీసుకోకుండా పనులు స్టార్ట్ చేశారు. ఇక్కడ మీ చర్యల వల్ల 8 మంది ప్రాణాలు పోయినాయి. అక్కడ కనీసం వాళ్ళను కాపాడడానికి కూడా ఎలాంటి సరైన చర్యలు చేపట్టలేదు. 5 రోజులు మేము రాకుండా ఉన్నా టీఆర్ఎస్ వల్లనే కూలిపోయింది అన్నందుకు ఎట్లా కూలిపోయింది చూద్దాం, ఏమైనా ఉన్నాయా అనుమతులు అని పోతే ఇలాంటివి లేవు. ఇలా ఉల్టా మమ్మల్ని బదలాం చేయడానికి మమ్మల్ని మాట్లాడడం తప్ప వేరే ఏం లేదు. అక్కడ మీరు 2 ఏళ్ళు వరుసగా కరోనా వచ్చినా కూడా 10,000 లీటర్ల సీపేజ్ వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా 12 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేసి రెగ్యులర్గా సీపేజ్ వాటర్ని బయటకు పంపిస్తూ ఉన్నాం. మన డిండి రిజర్వాయర్ అనేది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. అక్కడ నుంచి పెళ్లిపాక రిజర్వాయర్ వరకు ఇదే ప్రాజెక్టులో భాగంగా 90% కంప్లీట్ చేసినాం. జూరాల నుంచి డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, డిండి నుంచి పెళ్లిపాక వరకు టన్నెల్ 90% కంప్లీట్ అయింది. ఆ టన్నెల్ కూడా
ఏదో మైకులు ఉన్నాయి కదా అని చెప్పి ఇక మా దగ్గర మీడియా ఉంది, ఏదంటే అది మనం మాట్లాడి రాయిస్తామంటే నిజాయితీ గల మీడియా కూడా ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రజలు కూడా గమనిస్తున్నారు వాస్తవమా కాదనేది. ఇలా మేము మాట్లాడిన మాటకే ఇంత బాధ అనిపిస్తే ఇలా మీరు చేసిన చేష్టల వల్ల ఇంత 6 మంది 8 మంది ప్రాణాలు పోతున్నాయి కదా, మరి మాకెంత బాధ అనిపిస్తుంది? తెలంగాణ ఇమేజ్ దెబ్బతినిపోతుంది కదా, మాకెంత బాధ అనిపిస్తుంది? ఖమ్మం జిల్లాలో పెద్దవా కొట్టుకుపోయింది, సుంకిశాల మొత్తం కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పక్కలకు పోయింది, కానీ కనీసం వట్టెం పంప్ హౌస్ ఎందుకు మునిగిపోయింది? ఆ గ్రామ ప్రజలు మునిగిపోతే సార్ కొంచెం కట్టేయండి అంటే కూడా అధికారులు పట్టించుకోలేదు, అధికారులకు మాకు నిధులు లేవని చెప్పి కాము ఉన్నారు, చూద్దామని కూడా చూడలేదు. ఇవాళ ఘోరం జరిగిపోయింది, టన్నులో కూలిపోయింది. అటు నీళ్ళు మొత్తం తాగడానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, రేపు హైదరాబాద్కు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్లో తాగునీటి కష్టమవుతుంది. అక్రమంగా నీళ్ళు తీసుకుపోతుంటే ఒక మాట మాట్లాడట్లేదు. ప్రభుత్వం గాలికి వదిలేసి సాగర్లో నీళ్లు లేకున్నా దాని మీద సమీక్ష లేదు. ఎందుకు నీళ్ళు లేవు, ఎక్కడ పోయినాయి? 6.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది అక్కడ సాగర్ కింద. వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు జూరాలు ఎండిపోయింది. మరి రేపు మాపు లక్షల ఎకరాలు జూరాల కింద పంటలు ఎండిపోతాయి. ఆ రైతులు ఎట్లా? నాగార్జున సాగర్ కింద ఎండిపోయే రైతులు ఎట్లా? నల్గొండ రైతులు ఎట్లా? ఖమ్మం జిల్లా రైతులు ఎట్లా? వాళ్ళ పరిస్థితి ఏంది? పాలమూరు జిల్లా రైతుల పరిస్థితి ఏంది? దాని మీద ఎక్కడైనా సమీక్షలు ఉన్నాయా? సమీక్షలు అంటే రాజకీయ సమీక్షలు తప్ప ఎట్లా వాళ్ళని నోరు బంద్ చేయాలి, ఏం కేసులు పెట్టాలి, ఏ రకంగా తగాదాలు తప్ప మీరు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం తప్ప ఏమైనా ఉన్నాయా? లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి. ఆంధ్ర గవర్నమెంట్ నీళ్ళు తీసుకుపోతుంది.